మాజీ ప్రభుత్వ వీప్ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆదేశానుసారం బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిజాం సాగర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు ప్రజాస్వామికం స్పష్టమైన కారణం లేకుండా జగదీశ్వర్ రెడ్డిని వేటు హేయమైన చర్య సర్కార్ దుశ్చర్యను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ కామారెడ్డి పట్టణ మండల అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, పిప్పిరి ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుంబాల రవి యాదవ్, బీఆర్ఎస్ యువజన విభాగం పట్టణ అధ్యక్షులు చెలిమేల భాను ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి నిలదీస్తున్నా గానీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి స్పందించకుండా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కేటీఆర్ గారి పిలుపు మేరకు అదేవిధంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారిపై అనుచితంగా వ్యాఖ్యలు చేయకుండా వాటిని వక్రీకరించి కావాలని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలను ఎండగడుతున్నటువంటి జగదీష్ రెడ్డి వారి పైన సస్పెన్షన్ వేటు వేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిశబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధికారం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మేము హెచ్చరిస్తా ఉన్నాం. దయచేసి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అసెంబ్లీలో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నందుకు మీరు దాన్ని తట్టుకోలేక దానికి సమాధానం చెప్పలేక మీరు అప్రజాస్వామికంగా బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మానుకోండి. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల అమలు కోసం ప్రయత్నం చేయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తా ఉంది. ప్రజల పక్షాన పోరాటం చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులపై అదేవిధంగా ఎమ్మెల్యేలపై ఇట్లాంటి ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఖచ్చితంగా జగదీశ్వర్ రెడ్డి గారిపై పెట్టినటువంటి సస్పెన్షన్స్ ఎత్తివేసి మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. మీరు కనుక జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెన్షన్ ఎత్తివేయకపోతే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీగా హెచ్చరిస్తాం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు మరియు కామారెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పేదమ నాయకులు గంప గోవర్ధన్ గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ దిష్టిబొమ్మను రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మను కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కాల్చడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియజేయమంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగదీష్ రెడ్డి గారు సీనియర్ మాజీ మంత్రివర్యులు సీనియర్ శాసనసభ్యులు అతనికి శాసనసభ ఉందాతనము విలువలన్నీ తెలుసు. అయినప్పటికీ ఆయన మాట్లాడుతున్నప్పుడు స్పీకర్ గారు అప్రజాస్వామికంగా అతన్ని సస్పెండ్ చేయడము, ఆయన మాట్లాడే మాటలను వక్రీకరించి ఈరోజు అతన్ని అప్రజాస్వామికంగా ఈ శాసనసభ సమావేశాల్లో దారుణంగా ఆయన సస్పెండ్ చేయడం అనేది చాలా అవమానకరము. దీన్ని ఖండిస్తూ మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పక్షాన కామారెడ్డి పట్టణ పక్షాన పోరాడుతున్నాము. దానికి శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న కేటీఆర్ గారిని మరి హరీష్ రావు గారిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నేను నిరసన చెప్తుంటే కూడా అప్రజాస్వామికంగా పోలీసులు దారుణంగా అరెస్ట్ చేసి అతన్ని జైల్లోకి పంపడం జరిగింది, పోలీస్ స్టేషన్లోకి పంపడం జరిగింది. చెప్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్ అంటున్నాము. మీరు అప్రజాస్వామికంగా ఈరోజు విలువలకు నైతిక విలువలకు విలువగా కలిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతున్న ప్రతిపక్షాలను గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు పాటుపడితే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన నిరసన కార్యక్రమం హెచ్చరిస్తున్నాము. మీరు చేస్తున్న ఈ 420 పాలన రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు కానివ్వండి, 420 పాలన కానివ్వండి, అందరూ ప్రజలు ఆగ్రహాలకు గురవుతున్నారు. 15 నెలల్లో మీ ప్రభుత్వం ఎంత నీచంగా దిగజారిందో ప్రజలందరూ గమనిస్తున్నారు. కేసీఆర్ గారి పథకాలను మీరు తొంగలో దొక్కి ఈరోజు మీరు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. మీరు ఒక కలెక్షన్ తప్ప హైకమాండ్ డబ్బులు పంపడం తప్ప మీ సీఎం పదవి దేనికి ఉపయోగం లేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ కర్రు కాచి బాధపెట్టి మీరు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండంగా అందరూ కూడా ప్రమాదం పడతారని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం. ఈ రోజు మా ప్రియతమ నాయకుడు కేటీఆర్ గారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపు మేరకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు గొంతువు నొక్కడానికి ప్రయత్నం చేసి 27 తారీఖు దాకా అతన్ని సస్పెన్షన్ గురి చేశారు. ఏంటంటే ఇలా ప్రజల తరఫున గొంతుతో మాట్లాడుతుంటే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాడు. మరి దాని సస్పెన్షన్ 27 తారీఖుగా వాళ్ళు విధించారు. అక్రమంగా ఇవాళ మమ్మలను బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని
ఇలా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు కాబట్టి దాని నిరసనగా కామారెడ్డి ఇన్ఛార్జ్ గంపగొడదన్న పిలుపు మేరకు ఈ రోజున ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మ కాల్చడం జరిగింది. ఇది సో ఆరంభమే. మీరు ఎంతమంది సస్పెండ్ చేసినా అతను అడిగింది ఏంటి? స్పీకర్ గారు మీరు అందరికీ ఒక పెద్ద మనిషి, మీరు ఒక దిక్కు ఉండొద్దు, అందరి తరఫు ఉండాలని చెప్పేసి మాట్లాడిన దానికి మీరు 27 తారీఖు దాకా సస్పెన్షన్ గురి చేశారు. ఎంతమందిని సస్పెండ్ చేస్తారో మీరు ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నారు, ప్రజలు ఆగ్రహానికి గురవుతారు. ఎందుకంటే మీరు ఏదైతే వాగ్దానాలు చేశారో అవి అమలు చేయకుండా ప్రజలను తప్పుదో పట్టించే విధంగా మా బీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీపై దాడి చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ఆరంభమే మా కేసీఆర్ గారు అసెంబ్లీ అడిగిపెట్టిండు, అన్ని చూస్తుండు, అతను మాట్లాడతలేడు. కానీ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఏం చేస్తున్నారు అనేది గ్రహిస్తుండు. తస్మాత్ జాగ్రత్త, మీరు కాచుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. కార్మికులు, కర్షకులు అందరూ మీ పత్రం ప్రారంభమైంది కాబట్టి మీరు వెంటనే సస్పెన్షన్ ను ఎత్తివేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కామర్స్ పట్టణ శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.